నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ లోకంలో బ్రతకాలనే ఆశల్ని పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశల్ని చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో యశో సాగర్ తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి రావడంతోనే హిట్ అందుకొని అనుకోకుండా కాలం చేసిన హీరో హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇందులో కరుణాకర్ దర్శకత్వం వహించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో హీరోగా నటించిన యశో సాగర్ కూడా ఒకరు. వచ్చి రావడంతోనే యశో సాగర్ తన మొదటి చిత్రంలో కామెడీతో ఎంతోగానో సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు. కానీ 2012లో ముంబైలో షాపింగ్కి వెళ్ళొస్తుండగా హీరో యశో సాగర్ మరణించాడనే వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి యశో సాగర్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి? హీరోయిన్ స్నేహ ఉల్లాల్కి యశో సాగర్కి ఉన్న సంబంధం ఏంటి? చేసిన మొదటి మూవీ సూపర్ డూపర్ హిట్ అయినా ఆ తర్వాత యశో సాగర్కి ఛాన్సులు ఎందుకు రాలేదు? యశో సాగర్కి యాక్సిడెంట్ అయ్యే ముందు తను వెళ్ళిన పార్టీలో అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు, చుట్టూ మన అనుకునే నలుగురు మనుషులు, ఇవే కదా మనిషికి నిజమైన ఆస్తులు. భరత్ అలియాస్ యశో సాగర్. ఇతను 1985 జూన్ 26న కర్ణాటకలోని తుముకూరులో జన్మించాడు. తండ్రి బీపీ సోము, తల్లి పద్మజ. ఇతనికి ఒక అక్క, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక తండ్రి బీపీ సోము కర్ణాటకలోని తుముకూరులో ఒక జమీందార్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. అలా బీపీ సోము చిన్నప్పటి నుండి హీరో రాజ్ కుమార్ సినిమాలను చూసి పెరగడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఊర్లో జరిగే ప్రతి ఒక్క నాటకాల్లో కూడా నటిస్తుండేవాడు. కానీ తండ్రికి మాత్రం తన కొడుకు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే ఒప్పుకునేవాడు కాదు. ఇక ఎంతసేపు తండ్రి వద్దని చెప్పడంతో బీపీ సోము యాక్టింగ్ని వదిలేసి ఊర్లో ఉండే తమ రైస్ మిల్లుని చూసుకోవడం మొదలెట్టాడు. దీంతో తండ్రి బీపీ సోముకి పద్మజ అనే అమ్మాయితో 1982లో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే నటుడు దేవరాజు పద్మజ గారికి కజిన్ అవ్వడం విశేషం. ఇక అలా దేవరాజు బెంగళూరులో ఉండడంతో అప్పుడప్పుడు బీపీ సోము ఫ్యామిలీతో కలిసి వారి ఇంటికి వెళ్తుండేవాడు. ఇక అలా మాటల్లో సినిమా గురించి మాట్లాడడంతో సినిమా ఇండస్ట్రీలో ఉండే సిచ్యువేషన్స్ కూడా బీపీ సోముకు తెలిసేది. ఇక అలా దేవరాజు ఒక మూవీ షూటింగ్ లో ఉంటే ఆ మూవీ షూటింగ్ ని చూడ్డానికి వెళ్లిన బీపీ సోముకి అక్కడ ప్రొడ్యూసర్ ఎస్ఏ శ్రీనివాస్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక అతను కూడా తుముకూరుకి చెందిన వ్యక్తి అయి ఉండడంతో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న రెబల్ స్టార్ అమరీష్ ని హీరోగా పెట్టుకొని మాలశ్రీని హీరోయిన్ గా పెట్టుకొని హృదయాడితూ అనే మూవీని ప్లాన్ చేయగా ఈ విషయం బీపీ సోముకు తెలిసి తను కూడా ఈ మూవీలో కో ప్రొడ్యూసర్ గా చేయడానికి సిద్ధపడ్డాడు. అలా హృదయాడితూ అనే మూవీ 1991లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు మంచి లాభాలు కూడా వచ్చాయి. దీంతో బీపీ సోము తన 3 అన్నదమ్ములతో కలిసి శ్రీ పూజ కంబైన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి అమరీష్ గారిని హీరోగా మాలశ్రీని హీరోయిన్ గా పెట్టుకొని ప్రేమ సంగమ అనే మూవీని చేయగా ఈ మూవీ 1992 జూన్ 11న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో చాలా వరకు నష్టాలు రావడంతో సోము గారి అన్నదమ్ములు సినిమాలు వద్దని చెప్పడంతో అప్పటి నుండి బీపీ సోము సోలో ప్రొడ్యూసర్ గా చేయడం మానేసి లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తూ కొన్ని మూవీస్ కి ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తూ బాగా డబ్బు సంపాదిస్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే భరత్ తన స్కూలింగ్ ని తుముకూరులోని సోఫియా ఇంగ్లీష్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న భరత్ బాగా చదివి ఫారెన్లో జాబ్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగినా కూడా భరత్కి అంతలా సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు. కానీ భరత్ తండ్రికి మాత్రం తను సాధించలేనిది తన కొడుకుని హీరోగా చేసి సాధించాలనుకునేవాడు. ఇక భరత్ తన ఇంటర్ని తుముకూరులో పూర్తి చేసి బీటెక్ కోసం బెంగళూరులో ఉండే బీజేఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా భరత్ ఎప్పుడైతే బెంగళూరులో ఉంటూ చదవడం మొదలెట్టాడో అప్పటి నుండి ఫ్రెండ్స్ తో కలిసి తరచూ మూవీస్ ని చూడడం, పార్టీస్, పబ్స్ అని వెళ్తుండేవాడు. అలా బెంగళూరులో ఉండే లైఫ్ స్టైల్ ని చూసిన భరత్ కి మోడలింగ్, యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో అన్ని భాషల మూవీస్ రిలీజ్ అవ్వడంతో భరత్ అన్ని మూవీస్ ని వదలకుండా చూసేవాడు. ఇక అలా కర్ణాటకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి ఎక్కువ క్రేజ్ ఉండడంతో అన్ని భాషల హీరోల కన్నా తెలుగు సినిమా ఆర్టిస్టులకే కర్ణాటకలో మంచి ఆదరణ ఉందని తెలుసుకున్న భరత్ తెలుగులో నుండే తన సినీ జర్నీని మొదలెట్టాలనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ డిగ్రీ పూర్తయిందో తండ్రి బీపీ సోము కొడుకుని కన్నడ మూవీస్ లో లాంచ్ చేయాలని మంచి స్టోరీస్ కోసం వెతకడం మొదలెట్టాడు. కానీ భరత్ మాత్రం తను సినిమా చేస్తే తెలుగులోనే చేస్తానని, లేకపోతే ఫారెన్ కెళ్లి జాబ్ చేసుకుంటా అని చెప్పడంతో తండ్రికి వేరే దారి లేక తెలుగు భాషలోనే కొడుకుని లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా భరత్ బెంగళూరులో 6 months యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది.
అలా ఆ తర్వాత తనకి తెలిసిన మేనేజర్స్ ద్వారా తెలుగు మూవీస్ లో బెస్ట్ డైరెక్టర్ కోసం బీపీ సోమ్ ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే తొలి ప్రేమ, వాసు, బాలు అనే మూవీస్ ని డైరెక్ట్ చేసిన కరుణాకరణ్ అల్లు అర్జున్ తో హ్యాపీ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయేసరికి ప్రభాస్ కరుణాకరణ్ కి ఇవ్వాల్సిన డేట్స్ ని ఏక్ నిరంజన్ బిల్లా అనే మూవీస్ కి ఇవ్వడంతో కరుణాకరణ్ కి 3 years వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అదే సమయంలో కన్నడ ప్రొడ్యూసర్ అయిన బీపీ సోము తన కొడుకు భరత్ ని తెలుగులో లాంచ్ చేయడానికి మంచి డైరెక్టర్ కోసం సెర్చింగ్ లో ఉన్నాడని తెలుసుకున్న డైరెక్టర్ కరుణాకరణ్ అప్పటికే తన ఆర్థిక పరిస్థితుల కారణంగా భరత్ ని కలవడం, తన దగ్గరున్న 3 స్టోరీస్ ని చెప్పగా భరత్ కి ఉల్లాసంగా, ఉత్సాహంగా అనే మూవీ స్టోరీ నచ్చడంతో కరుణాకరణ్ ని ఇమీడియట్ గా బెంగళూరుకి తీసుకెళ్లి తన తండ్రికి పరిచయం చేసి ఆ స్టోరీ చెప్పగా అతనికి కూడా నచ్చడంతో కలిసి మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా ఈ మూవీలో హీరోయిన్ కోసం అప్పటికే జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు పొందిన స్నేహ ఉల్లాల్ ని ఫిక్స్ చేయాలనుకున్నారు. ఇక స్నేహ ఉల్లాల్ గురించి చెప్పాలంటే ఈమె మస్కట్ లో పుట్టి పెరిగిన, తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తల్లితో కలిసి ముంబైకి వచ్చి సెటిల్ అయింది. అలా అప్పట్లో ఫేస్బుక్ లో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ని, వీడియోస్ ని అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ లో ఈమె కాస్త ఐశ్వర్యరాయ్ లాగా ఉండడంతో ఫొటోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఇక అలా ఆ ఫొటోస్ ని సల్మాన్ ఖాన్ చెల్లెలైన అర్పితా ఖాన్ చూసి ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కి చూపించడంతో అప్పటికే ఐశ్వర్యరాయ్ తో బ్రేకప్ అయి ఆ బాధలో ఉన్న సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ లాగుండే స్నేహ ఉల్లాల్ ని ఒకసారి కలవాలనుకున్నాడు. ఇక అలా స్నేహ ఉల్లాల్ ని కాంటాక్ట్ అవ్వడం, ఆమెకి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో నెక్స్ట్ డేనే ఆడిషన్ కి పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి చూడగా ఈమె లుక్స్ ఎగ్జాక్ట్ గా ఐశ్వర్యరాయ్ లాగే ఉండడంతో లక్కీ అనే మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా చేయగా స్నేహ ఉల్లాల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మీద ఉన్న కోపంతోనే ఆమెలాగే ఉండే స్నేహ ఉల్లాల్ ని ఈ మూవీలో తీసుకున్నాడనే వార్తలు రావడం జరిగింది. ఇక అలా లక్కీ మూవీ 2005 ఏప్రిల్ 8న రిలీజ్ అయి హిట్ అయింది. కానీ అందులో స్నేహ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు ఈమెకు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇక అలా లుక్స్ పరంగా ఈమె కాస్త ఐశ్వర్యరాయ్ లాగా ఉన్న ఒరిజినల్ ఐశ్వర్యరాయ్ ఉండగా జూనియర్ ఐశ్వర్యరాయ్ ఎందుకనే వార్తలు కూడా వినిపించాయి. అలా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఓన్ బ్యానర్ లో తన తమ్ముడు సోహెల్ ఖాన్ ని హీరోగా, స్నేహ ఉల్లాల్ ని హీరోయిన్ గా పెట్టుకుని ఆర్యన్ అనే మూవీ చేయగా ఈ మూవీ 2006లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా వెంటనే జానే బీదోనా అనే మూవీ చేసిన ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో హిందీలో ఈమెకు ఎవరు ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా హిందీలో ఛాన్సులు రాకపోయేసరికి స్నేహ ఉల్లాల్ సౌత్ మూవీస్ లో ట్రై చేయాలని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి తన ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ కరుణాకరణ్ హీరోయిన్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా స్నేహ ఉల్లాల్ పిక్స్ ని చూసి ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే భరత్ అనే యాక్టర్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో బీపీ సోము గారు న్యూమరాలజీ ప్రకారం భరత్ అనే పేరుని యశోసాగర్ గా మార్చడం జరిగింది. ఇక అలా ప్యాడింగ్ ఆర్టిస్టులతో స్టార్ట్ అయిన ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని 2008 జూలై 18న రిలీజ్ అయింది. ఇక మొదటిగా ఈ సినిమాలో యశోసాగర్ ని చూసిన వారంతా ఇతని లుక్స్ కాస్త నితిన్ లాగే ఉండడంతో అందరూ ఇతన్ని నితిన్ తమ్ముడు అనుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి 2 రోజుల వరకు ఫ్లాప్ టాక్ వచ్చిన 3వ రోజు నుండి మంచి జనాదరణ పొంది 4 కోట్లతో చేసిన ఈ మూవీ 14 కోట్లని వసూలు చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే నైట్ లైఫ్ కి బాగా అలవాటు పడ్డ యశోసాగర్, స్నేహ ఉల్లాల్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక పబ్స్ కి, పార్టీస్ కి వెళ్లడంతో మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఈ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవీ తర్వాత యశోసాగర్ కి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని బీపీ సోము గారు అనుకున్నారు. కానీ ఈ మూవీతో అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ బిజీ అయ్యారే తప్ప యశోసాగర్ కెరియర్ లో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే ఇతని యాక్టింగ్ ఇంప్రెసివ్ గా లేకపోవడం అనే చెప్పొచ్చు. ఇక తండ్రి తన కొడుకుని ఎలాగైనా బిజీ చేయాలని ఇదే మూవీని హిందీ, కన్నడ, తమిళ్ భాషలో కూడా డబ్బింగ్ చేపించి రిలీజ్ చేసినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా అదే సమయంలో చాలా మంది స్టార్ కిడ్స్లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం, వారు ఇండస్ట్రీలో నిలదొక్కునే క్రమంలో యశోసాగర్ కి రావాల్సిన అవకాశాలన్నీ కూడా వారే తీసుకున్నారని చెప్పొచ్చు. దీంతో ఒక్క మూవీతోనే తన కొడుకు కెరియర్ ముగిసిపోకూడదని మళ్ళీ బీపీ సోము గారు తన ఓన్ బ్యానర్ లో మిస్టర్ ప్రేమికుడు అనే మూవీని కన్నడ, తెలుగు భాషల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మధ్యలోనే స్నేహ ఉల్లాల్కి కూడా తెలుగులో హీరోయిన్ గా ఛాన్సులు తగ్గడంతో తన మకాన్ని ముంబైకి మార్చేసిన వీరిద్దరూ తరచూ కలుస్తూ టైం ని స్పెండ్ చేసేవారు. ఇక ఇదిలా ఉంటే స్నేహ ఉల్లాల్ బర్త్డే డిసెంబర్ 18న ఉండడంతో యశోసాగర్ ముంబైకి వెళ్లి ఆమెకి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అందుకు తనతో పాటు తన ఇద్దరు స్నేహితులకు కూడా ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేయగా కొన్ని పనుల వల్ల ఎయిర్పోర్ట్ కి వెళ్లే లోపే వీరికి ఫ్లైట్ మిస్ అయింది. అలా ఆ తర్వాత ఏ ఫ్లైట్స్ లేకపోవడంతో డ్రైవర్ తో కలిసి బెంగళూరు నుండి ముంబైకి కార్లోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా యశోసాగర్ ముంబైకి వెళ్లి పార్టీలో స్నేహ ఉల్లాల్ కి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలా ఆ పార్టీలో వీరిద్దరూ కలిసి కొన్ని ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే అప్పటికే మంచు మనోజ్తో స్నేహ ఉల్లాల్ పేరు వినిపించడంతో పాటు వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకు తోడు ఆ బర్త్డే పార్టీకి మంచు మనోజ్ రావడంతో యశోసాగర్ కి స్నేహ ఉల్లాల్ కి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె మీదున్న కోపంతోనే అప్పటికే కొంతవరకు డ్రింక్స్ తాగున్నా ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఒక పబ్ లో స్నేహితులతో కలిసి బాగా తాగి తన బాధనంతా స్నేహితులతో చెప్పుకోవడం జరిగింది. ఇక అలా ఫుల్ గా తాగి ముంబై నుండి తుముకూరుకి బయలుదేరడం జరిగింది. అలా దారి మధ్యలో యశోసాగర్ డ్రైవర్ ని వెనక్కి రమ్మని చెప్పి తను డ్రైవింగ్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా డ్రైవర్ ఎంత చెప్పినా యశోసాగర్ వినకుండా తాగిన మత్తులో కార్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. అలా 1 గంట ప్రయాణిస్తే తుముకూరులోని తన ఇంటికి రీచ్ అవ్వాల్సి ఉండేది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తెల్లవార్లు 5 గంటలకి కారులో అందరూ నిద్రపోతుండగా యశోసాగర్ డ్రైవ్ చేస్తూ మత్తులో ఉండడంతో తను కూడా నిద్రలోకి జారడం, రోడ్డు పక్కనున్న డివైడర్కి స్పీడ్గా వెళ్లి గుద్దడంతో కారులో ఉన్న డ్రైవర్తో సహా 4 అందులో ఇరుక్కపోయారు. ఇక అలా యాక్సిడెంట్ అయిన తర్వాత పక్కనే ఉన్న గ్రామ ప్రజలంతా వచ్చి కారులో నుండి అందరినీ బయటకు తీసి డ్రైవర్ సీట్లో ఉన్న యశోసాగర్ని బయటకు తీయడానికి 1 గంట వరకు టైం పట్టింది. అలా వారందరినీ ఆసుపత్రికి తరలించే లోపే మరణించడం బాధాకరమనే చెప్పొచ్చు. ఇక అలా డిసెంబర్ 19, 2012లో ఒక అప్కమింగ్ హీరో ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న యశోసాగర్ తన 27వ ఏటకే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక ఒక్కగానొక్క కొడుకు మరణంతో తండ్రి చాలా కృంగిపోయాడు. దీంతో తన ప్రొడక్షన్ ని ఆపేసి ఇప్పుడు ఊర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే స్నేహ ఉల్లాల్ యశోసాగర్ మరణించిన వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో తన బర్త్డేలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అతను నా బర్త్డే పార్టీలో బాగా ఎంజాయ్ చేశాడు, కానీ నా మాట వినకుండా రాత్రే బయలుదేరాడు. నేను నిన్ను చాలా మిస్ అవుతాను యశోసాగర్ అని పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు యశోసాగర్ హీరోగా ఒక్క సినిమాలోనే నటించడం జరిగింది. యశోసాగర్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫోక్స్, అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం కూడా అదుపులో ఉంటుంది. అలవాటు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. ఇది ఫోక్స్ హీరో యశోసాగర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.